కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. జానీ మాస్టర్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆయన నేషనల్ అవార్డును రద్దు చేశారు. జాతీయ సంచలన చిత్ర కమిటీ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం ఉన్నందున ఈ అవార్డును ఇవ్వలేమంటూ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జానీ మాస్టర్ కు అనుకోని దెబ్బ పడింది. ఎందుకంటే ఈ అవార్డు పేరు చెప్పే ఆయనకు మధ్యతర బెయిల్ వచ్చేలా లాయర్లు చేశారు. కానీ ఇప్పుడు ఆ అవార్డు కూడా రద్దు అయింది. ఒకవేళ ఈ అవార్డును జానీ మాస్టర్ అందుకుంటే అప్పుడు ఆయన మీద ఎంతో కొంత సానుకూలత ఏర్పడేదేమో. అది ఆయన ప్రతిభను చూపించేది. 2022 సంవత్సరానికి ఆయనకు జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది. జైలులో ఉన్న జానీ మాస్టర్ ఈ అవార్డును తీసుకోవడం కోసమే ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు. ఈ నెల 8వ తేదీన ఆయన అవార్డు తీసుకోవాలి. కానీ ఇంతలోనే అవార్డు రద్దు అయిపోయింది. ఇక కోర్టులో తదుపరి విచారణ పూర్తయ్యే వరకు అవార్డును నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అవార్డు ఎలాగో తీసుకోవట్లేదు కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా అవార్డును ఆయన తీసుకోవడానికి అనర్హుడిగానే ప్రకటిస్తూ దీన్ని రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. అంటే ఆయన తప్పు చేశాడనే నమ్మకాన్ని పెంచేలా ఈ రద్దు జరిగిందని అంటున్నారు. దీనివల్ల జానీ మాస్టర్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయిందనే చెప్పుకోవాలి. తప్పు చేశాడు కాబట్టే ఆయనకు అవార్డు ఇవ్వొద్దనే డిమాండ్లు ఇప్పుడు పెరిగాయి. చాలా మంది నేషనల్ ఫిల్మ్ కమిటీ లేఖలు కూడా రాస్తున్నారు. పోక్సో చట్టం ఉంది కాబట్టి ఆయన ఒక రకంగా ఈ అవార్డుకు అనర్హుడు అనే ప్రచారం ఊపందుకుంది. మొత్తానికి జానీ మాస్టర్ మళ్ళీ జైలుకు వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే అవార్డు రద్దు అవడంపై ఇప్పటి వరకు జానీ మాస్టర్ తరపున ఎవరు స్పందించలేదు. ఆయన భార్య కూడా సైలెంట్ అయిపోయారు. మొన్నటి వరకు నా భర్త తప్పు చేయలేదు, ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దే తప్పు అంటూ వాదించిన ఆయన భార్య మాత్రం ఇప్పుడు దానిపై పెద్దగా స్పందించట్లేదు. అవార్డు రద్దు కావడంతో చాలా మంది సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో జానీ మాస్టర్ మీద సోషల్ మీడియాలో సానుభూతి కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం జానీ మీద రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతూనే ఉంది.